కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ బైకును బస్సు ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 21 మందికి పైగా మరణించగా 22 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే 200 మీటర్ల దాకా బైకును లాక్కొని రావడం కూడా జరిగింది. అయితే ఇదే హైవేలో ఒక సైడ్కు ఉండడం కూడా జరిగింది. దాంతో డ్రైవరు అక్కడి నుంచి వెంటనే దిగి పారిపోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామో ఈ బస్సులో కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ బస్సులో స్లీపర్ కోచ్ బస్సు 43 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. డ్రైవర్ కూడా పూర్తి నిర్లక్ష్యంగా ఒక బైకును ఢీకొట్టడం కూడా జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి పూర్తి ఖాళీ బూడిదైన పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే ఎగ్జిట్ డోర్ ఉంది, ఎగ్జిట్ డోర్ కూడా పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితి. ఆ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యింటే చాలామంది బ్రతికే వాళ్ళని చెప్పేసి ఇక్కడ లోపల గాయపడిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ ఎగ్జిట్ డోర్ కూడా ఓపెన్ కాలేదు. ఇది పూర్తిగా స్లీపర్ కోచ్ కావడంతో, ఏసీ బస్ కావడంతో బయట నుంచి ఎలాంటి ఎయిర్ కూడా రాకుండా లోపల మాత్రమే ఫైర్ అయింది. వారు బయటికి రాకుండా ముందు ప్రాంతంలో, అంటే ఏదైతే ప్యాసింజర్స్ బస్సు ఎక్కడం కానీ దిగడం కానీ చేస్తారో అదే ప్రాంతంలో ఫైర్ కావడంతో వెనక ఉన్న వాళ్ళు మొత్తం ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు పడ్డాము. బయటికి రావడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఇది ఒక గ్రామాలకు సుదూర ప్రాంతం కొద్ది దూరంలో ఉంది. జరిగిన సంఘటనను గుర్తించేలోపే బస్సు దగ్ధమైంది. ఉదయం వర్షం వస్తున్నప్పటికీ లోపల మంటలు చెలరేగడంతో వీరు ఖాళీ బూడిదైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 20 మంది అంటే 19 మంది పూర్తిగా ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేయడం కూడా జరిగింది. వారికి ఇక్కడే షెల్టర్ వేసి వారికి ఇక్కడ ఫ్లోరెన్సీ నిపుణులను ఇక్కడికి పిలిపించి DNA పరీక్షలు నిర్వహించి ఏదైతే బాడీలు ఉన్నాయో వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడానికి యంత్రాంగం మొత్తం పూర్తిగా ఇక్కడ నిమగ్నమైందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ ప్రయాణిస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ బస్సులో ఉన్న ప్రయాణించే వారు ఎవరు, వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా పూర్తిగా ఖాళీ దగ్ధమైన పరిస్థితి. ఇప్పుడు ఈ సమాచారం అంతా ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారో ఆ ట్రావెల్ ఏజెన్సీ నుంచి సమాచారం తీసుకొని వారి వద్ద నుంచి వీరి కాంటాక్ట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ బంధువులకు కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చి వారికి సంబంధించి ఇక్కడే DNA పరీక్షలు నిర్వహించి వారికి బాడీలు అప్పచెప్తున్నారు.